దేవుని స్తోత్రము. ఈ ఉదయకాలన మరొకసారి సమకూడిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాం. ఉదయమున ఆశీర్వాదాలు దేవుడు మనందరి జీవితంలో అనుగ్రహించి నడిపించి దీవించి బలపరచునుగాక. ఈ దినాన్ని మనం ధ్యానించబోయే అంశము ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 4వ వచనములో ఈ రీతిగా రాయబడినది. నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడుగా ఉండవు గాని కిందివాడుగా ఉండవు. దేవుడు మోషే గారి ద్వారాగా ఇశ్రాయేలు ప్రజలందరికీ రాయించాడండి. ఎవరైతే దేవుని హెచ్చిస్తారో, దేవుని యొక్క నామాన్ని ఘనపరుస్తారో, 2 పనులు మనం చేయాలట. ఒకటి, ఆయన మాటలు శ్రద్ధగా వినాలట. 2, ఆ మాటను బట్టి మనం అనుసరించి గైకొనాలట. ఒకటి, శ్రద్ధగా వినడం మానవునికి అలవాటు లేదు. మనిషి కన్నవాడికి మాట వినడం చేత కాదండి. రెండోదిగా దాన్ని అనుసరించడం కూడా అలవాటు లేదు. అందుకే దేవుడు మోషే గారి ద్వారా ఇశ్రాయేలు ప్రజలందరికీ చెప్పించాడు, మీరు ఆయన మాటలు శ్రద్ధగా వినండి, ఆయన మాటలు గైకొనండి. ఆయన మాటలు విన్నవారు ఆశీర్వాదం పొందుతారు, గైకొన్నవారు మరింతగా మేలు పొందుతారు. వినుట వలన విశ్వాసం వస్తుంది, అది క్రీస్తు యేసు మాట వలన వస్తుంది. వినుట వలన మన జీవితానికి జీవము. వినుట అన్నది ధన్యత, వినుట అన్నది ఆరోగ్యము. వినడం ద్వారా 4 ఆశీర్వాదాలండి. 1 ఆరోగ్యము, 2 జీవము, 3 ధన్యత, 4 విశ్వాసం. ఈ 4 ఆశీర్వాదాలు వినడం ద్వారా వస్తాయి. ఇక్కడ అంటున్నాడు దేవుడు, నువ్వు హెచ్చింపబడాలి, నేను హెచ్చింపబడాలి, నేను పైవారుగా ఉండాలి, నా జీవితము ఉన్నతమైన స్థాయిలో ఉండాలి, నా జీవితం అందరికీ మేలుకరంగా ఉండాలి, ఆశ్చర్యకరంగా ఉండాలి అని కోరుతున్నావా? నువ్వు ఆయన మాటలు విను, ఆయన మాటలను అనుసరించి గైకుంటే ఈ ఆశీర్వాదాలు వస్తాయి. ఇక్కడ ఈ 28వ అధ్యాయం అంతా కూడా మొదటి 14 వచనాలు కూడా ఆశీర్వాదాల గురించి రాశారు. 15 వచనం నుంచి ఆఖరి వరకు ఆ యొక్క శాపం గురించి రాశారండి. వింటే ఆశీర్వాదాలు, వినకపోతే శాపం. దేవుని యొక్క మాట అంటే దేవుని యొక్క స్వరాన్ని విన్నవారు ఆశీర్వాదం పొందుతారట, విననివారు ఆ శాపం లభిస్తుందని చెప్పి ఈ అధ్యాయంలో మనం చూస్తున్నామండి. ఇక్కడ దేవుడు అన్నాడు, నువ్వు పైవాడుగా ఉంటావు, నిన్ను తోకగా కాదు కానీ నిన్ను తలగా నియమిస్తాను, నిన్ను ఉన్నతమైన స్థాయిలో ఉంచుతాను అని దేవుడు ఆశీర్వదిస్తున్నాడండి. ఈరోజు హెచ్చింపబడనున్న 4 ఆశీర్వాదాలు 4 వ్యక్తుల్ని మీ మధ్యన పెట్టాలని ఆశపడుచున్నాను. మొదటి వ్యక్తి తప్పిపోయిన కుమారుడు అండి. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర సమస్తం సమకూర్చుకొని దూరదేశానికి పోయాడు. కాని వ్యాపారాలు చేశాడు, కాని పనులు చేశాడు, కాని చోట్ల తిరిగాడు, కాని అంతా కూడా ఇష్టం లేని కార్యాలు చేశాడండి. తండ్రిని బాధించే పనులు చేశాడు. అన్నీ కూడా తన జీవితానికి నాశనాన్ని కొని తెచ్చుకున్నాడు. తండ్రి దగ్గర నుంచి అంత సమకూర్చుకున్నప్పుడు అనుకున్నాడు ఏంటంటే, నేను దూర ప్రాంతానికి వెళ్ళిపోతాను, విపరీతంగా డబ్బు సంపాదించేస్తాను, విపరీతమైన ఆస్తులు సంపాదించేస్తానని చెప్పి ఆశపడ్డాడండి. కానీ దూర ప్రాంతాన్ని వెళ్ళి ఉన్నదంతా ఊడ్చుకున్నాడు, ఉన్నదంతా పోగొట్టుకున్నాడు. ఒక్కటి వాక్యం చాలా క్లియర్గా ఉంది, నాకు వేరుగా ఉండి మీరేమి కూడా చేయలేరు. ఎవరైనా సంపాదిద్దాం, ఎవరైనా ఆస్తిని పొందుదాం, ఇంకా నేను గొప్పనైపోవాలి అన్న ఆశ ఉన్నవాడు ఎవరైనా సరే దేవుని కలిగి నువ్వు సంపాదించు, దేవుని కలిగి నీ వ్యాపారాలు తిప్పు, దేవుని కలిగి నీవు చేతి పనులు చేయి. ఆయన లేకుండా నువ్వేం చేసినా జీరో అండి, 0తో సమానం. అందుకే ఈరోజు ఇక్కడ అంటున్నాడు, తప్పైన కుమార్ జీవితాన్ని దేవుడు మనం చూపిస్తున్నాడు. ఎప్పుడైతే సమస్తం కోల్పోయాడో, ఇంకంతా నాశనం అయిపోయాడో, లాస్ట్కి పందులు తినే పొట్టు తన గట్టెంతలు అయినప్పుడు అప్పుడు బుద్ధి వచ్చిందండి. అప్పుడు అనుకున్నాడు, అయ్యో నా తండ్రి ఇంటి అనేక మందికి సమృద్ధిగా ఆహారం ఉంది, నేను ఇక్కడైతే బాధపడుతున్నాను, కాబట్టి నా తండ్రి ఇంటికి వెళ్ళి నేను ఇలా చెప్తాను అనుకుని
ఒక మనసులో ఒక ఆలోచన పెట్టుకొని వెళ్ళాడండి. అని అంటున్న మాట, తండ్రి, పరలోకమునకును నీకును నేను విరోధముగా పాపం చేస్తాను. నేను చేసిన తప్పు చిన్నది కాదయ్యా, మీకు మాత్రమే కాదు, పరలోకముందు నా దేవునికి కూడా నేను విధంగా పాపం చేస్తాను, దయతో నన్ను క్షమించు. ఎప్పుడు పశ్చాత్తాపడ్డాడో, ఎప్పుడు పాప క్షమాపణ కోరాడో తిరిగి తన స్థానాన్ని పొందుకున్నాడండి. తిరిగి తన ఆ యొక్క పొజిషన్ తను అందుకున్నాడు. తిరిగి ఉన్నతమైన స్థాయిలోకి వచ్చాడు, ఆశ్రయం పొందాడు. ఈ దినాన్ని దేవుని యొక్క వాక్యం, మనం హెచ్చింపబడాలి, మనం ఆశ్రదింపబడాలి, మనం గొప్పవారు అవ్వాలంటే నువ్వు ఖచ్చితంగా దేవుడు లేకుండా ఏది నువ్వు సాధించరు. కనుక ఆయన మాట వింటూ, ఆయన మాటను అనుసరిస్తూ మనం సాగిపోవాలండి. నా రెండో ఎగ్జాంపుల్ యోసేపు. యోసేపు అన్నదమ్ములందరూ కూడా గోతులు పడేశారండి. యోసేపు తప్పు చేయలేదు, యోసేపు పాపం చేయలేదు, కానీ అన్నదమ్ములందరూ గోతులు పడేశారు. యోసేపును ఐగుప్తీయులకు అమ్మేశారు. ఆయన ఐగుప్తు దేశాన్ని వెళ్ళిపోయాడు. కుటుంబం నుంచి దూరంగా, తండ్రి నుంచి దూరంగా, అన్నదమ్ముల నుంచి దూరంగా, ఆ ఏకాకిగా ఒంటరిగా ఉన్నాడండి. అందుకే దేవుని యొక్క వాక్యం, మీలో ఒంటరైన వాడు 1000 మందగనని దేవుని యొక్క వాక్యం ఏదైతే ఉందో, ఆ యొక్క ఐగుప్తు దేశాన్ని వెళ్ళి తన తండ్రి నేర్పిన, తల్లిదండ్రులు నేర్పిన నీతిని మర్చిపోలేదు, యథార్థతను మర్చిపోలేదు, వాక్యాన్ని మర్చిపోలేదు, ప్రార్థన జీవితాన్ని మర్చిపోలేదు, దాన్ని కొనసాగిస్తూ దాన్ని అంటిపెట్టుకొని జీవించాడండి. కనుక యోసేపు యొక్క జీవితాన్ని దేవుడు చూశాడు. అయ్యో, నా కుమారుడైన యోసేపు తల్లిదండ్రులు దూరమైన, అన్నదమ్ముల దూరమైన, ఎవరు విడిచిపెట్టినా ఆయన నన్ను విడువలేదు. కనుక నేను యోసేపుని ఇచ్చిస్తాను, నేను యోసేపును బలపరుస్తాను. యోసేపుని ఎంతగా దేవుడు బలపరచంటే, దేశం కాని దేశంలో, ప్రాంతం కాని ప్రాంతంలో యోసేపు ప్రధానమంత్రిగా చేయబడ్డాడండి. ఒక ప్రధానమంత్రిగా చేయబడాలంటే, ఇప్పుడు మన యొక్క భారతదేశంలో ఒక ప్రధానమంత్రి చేయాలంటే ముందు వయసు చూస్తారు, చదువు చూస్తారు, ఆ యొక్క హోదాను చూస్తారు, వారి యొక్క కెపాసిటీని చూస్తారు. వీడు చేయగలడా చేయలేడా అన్నీ ఆలోచించుకొని ఆ ప్రధానమంత్రి స్థానాన్ని వారికి ఇస్తారండి. మరి యోసేపుకి చదువు లేదు, యోసేపుకి మామూలుగా కుర్రోడు అయినా యోసేపుకి అంత ఎలాగొచ్చిందంటే దేవుని యొక్క జ్ఞానంతో యోసేపు నింపాడండి. అందుకే యోసేపు హెచ్చింపడ్డాడు. ఫరో దేశం, ఐగుప్తు దేశం అంతా కూడా యోసేపుకు సలాం చేశాడండి. మరొకటి, ఐగుప్తీయులకు హెబ్రీలకు అంటరాంతనం అంటే ఐగుప్తీయులు హెబ్రీలను దగ్గర కూడా రానివ్వరు. అలాంటి ప్రాంతంలో యోసేపు వారందరినీ పరిపాలించే నాయకునిగా చేశాడు. కారణం ఏంటంటే దేవుని యొక్క మాట విన్నాడు, దేవుని యొక్క మాటను అనుసరించి కైకొని జీవించాడు. నా రెండో ఎగ్జాంపుల్. నా మూడో ఎగ్జాంపుల్ ఏంటంటే దావీదు మహారాజు. దావీదు మహారాజు గొర్రెలు కాపురండి, గొర్రెలు కాసుకునేవాడు. గొర్రెలు కాపురికి పరిస్థితి ఏంటంటే ఎండనక, వాననక, పగలనక, రేయనక అలాగా కొండలంటే తిరుగుతూ పచ్చి బయలు ఎక్కడున్నాయో, పచ్చని తనం ఎక్కడుందో వెతుక్కుంటూనే ఉండాలండి. వెతుక్కుంటూ ఆ పచ్చని బయలు తీసుకెళ్ళి గొర్రెలను వదిలేస్తాడు. అవి మేస్తూ ఉంటాయి. ఈయన ఎండకి వానకి తడుస్తూ ఎక్కడో దగ్గర కూర్చొని, చెట్టు కింద కూర్చొని అలా కూర్చొనే ఉంటాడండి. ఆ సాయంత్రం వరకు అదే పని అయింది. ఇక్కడ దేవుని యొక్క చూసినప్పుడు యోసేపు యొక్క దావీదు యొక్క జీవితం కూడా అంతే. కానీ తన ఖాళీ సమయంలో దావీదు ఏం చేసేవాడంటే ఆ యెరూషలేము యొక్క పర్వతాలను చూస్తూ, ఆ పర్వతాల పైన ఉన్న ఆకాశాన్ని, ఆ పచ్చదనం చూస్తూ ఎన్నో కీర్తనలు రాశాడండి. ఎన్నో కీర్తనలు, అందులో 73 కీర్తనల పైన రాశాడు దావీదు రాసు. అందులో కీర్తన అంటాడు, ఆకాశమందు ఆశీనుడైన వాడా, నీ తట్టున కన్నులు ఇచ్చున్నానయ్యా. దాసుల కన్నులు తన యజమాని చేతట్టును, దాసీ కన్నులు యజమానురాలు చేతట్టును చూచినట్లు మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించే వరకు మన కన్నులు ఆయనతో చూచునే. దేవుని వైపు చూచాడండి ఆయన. తన పరిస్థితిని దేవునికి వివరించాడు. అయ్యో, నా స్థితి ఇలాగైపోయింది, నాకు నేను గొర్రెల కాపురికి అయిపోయానని చెప్పి ఎంతో మదన పడ్డాడు, ఏడ్చాడండి. దేవుని యొక్క సందులో తన అన్నదమ్ముల యొక్క పొజిషన్, తన అన్నదమ్ములు ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు. సౌలు దగ్గర మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. తన అన్నదమ్ములు చూసి అసూయ పడలేదు, ఈర్ష్య పడలేదు. కానీ తన స్థితిని బట్టి
నన్ను ఈ స్థితిలో ఈ రీతిగా ఉంచావు, నీ స్తోత్రం నాయన అని దేవుని యొక్క నామాన్ని కనపరిచాడండి. గొర్రెల కాపురం ఉన్న దావీదు దేవునికి ఇష్టడిగా జీవించాడు. దేవునికి ఇష్టడిగా జీవించిన మటుకు ఆయన మాట విని ఆయన మాటను అనుసరించి నడుచుకున్నాడు. కాబట్టి దేవుడు గొర్రెల కాపుర స్థానం నుంచి ఇశ్రాయేలు ప్రజలు నడిపించే ఆ యొక్క రాజు స్థానాన్ని తీసుకెళ్ళాడండి. ఈ హెచ్చింపు ఎక్కడి నుంచి వచ్చిందండి? ఈ యొక్క ఆశీర్వాదం ఎలాగొచ్చు? నువ్వు తలగా ఉంటావు, తోకగా ఉండవు. నువ్వు పై వరకు ఉంటావు, కింద వరకు ఉండవు. నువ్వు ఒకరికి ఇచ్చే వరకు ఉంటావు, ఒకరి తీసుకునే వరకు ఉండవు. కారణం ఏంటంటే ఇక్కడ మనం గమనించాలి, దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాలు ఎప్పుడు సమర్పించుకుంటూ ఉండాలని. నా యొక్క 4వ ఎగ్జాంపుల్ ఎవరంటే దానియేలు. ఈ దానియేలు యవనస్తుడు, యవన ప్రాయంలో ఉన్నాడు. దానియేలు అన్ని విషయాలు చాలా నమ్మకంగా ఉండేవాడండి. ఈవెన్ తిండి విషయంలో కూడా అక్కడ ఆయనతో చెప్తాడు, అయ్యా మాకు శాకాహారం, మాకు కాయగూరలు భోజనం, నువ్వు మాంసాహారాలతో మేము తినండి, 1 నెల రోజులు మేము పరీక్షించండి. ఒకవేళ మా యొక్క ఈ తిండి వలన, మేము తినే తిండి వలన అక్కడ బాగోలేకపోతే నువ్వు చెప్పిన మాట వింటాం అని పర్మిషన్ తీసుకొని శాకాహారం తింటూ దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ వాళ్ళ జీవితాలు సమర్పించుకున్నారండి. దానియేలు ఎంత ప్రార్థన పరుడో అంతగా ఆశీర్వాదం పొందాడండి. అందరూ కలిసి రాజుతో కంప్లైంట్ చేసిన దానియేలు దేవునికి సందులో ప్రార్థించాడు కనుక దానియేలుని బానిసగా ఉన్న దానియేలుని దేవుడు ప్రధానమంత్రిగా మార్చాడండి. ఇలా ఎన్ని ఎగ్జాంపుల్స్ ఏం చెప్పుకోవచ్చు. ఈరోజు ఒక్కటి మనం నేర్చుకోవాలి, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞని నువ్వు గైకొన్నట్లయితే ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చును. ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చును. ఆ దీవెనలో ఒక దీవెన, నువ్వు పైవాడుగా ఉంటావు కానీ కిందవాడుగా ఉండవు. నువ్వు ఒకరికి పెట్టేవాడు ఉంటావు కానీ వాడు తీసుకునేవాడు ఉండవు. ఈరోజు ఆశీర్వాదం కలగడానికి మనం చేయవలసిన పని వినాలి, గైకొనాలండి. ఈ 2 పనులు చేస్తే దేవుని హెచ్చిస్తాడు, దేవుని ఆశ్రయిస్తాడు. అది నీ కుటుంబంలో కావచ్చు, నీ బిడ్డల జీవితంలో కావచ్చు, నీ వ్యాపారంలో కావచ్చు, నీ చేతి పనులు కావచ్చు, నీ ఉద్యోగంలో కావచ్చు, దేనిలో అయినా సరే దేవుని ఉన్నతమైన స్థాయిలో ఇస్తాడండి. అతి జీవితం ఆశీర్వాదము దేవుని మన అందరికీ అనుగ్రహించి నడిపించి దీవించి బలపరచునుగాక. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి దేవుని ఆశీర్వాదము దినమంతయు కాపుదల భద్రత అనుగ్రహించి నడిపించి దీవించి బలపరచునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ఇవాళ సాయంకాలము మొదటి ప్రార్థన ఆలయంలోనే జరుగుతుంది. మన వంక దేవుడి గారి యొక్క ప్రార్థన. రెండో ప్రార్థన